రైట్, ఇక్కడ మరో వార్త చూసుకోవచ్చు. గన్ వదిలి ర్యాంప్ వాక్. మోడల్స్గా మాజీ మహిళా మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో నిర్వహించిన ఫ్యాషన్ షో అంట. ఒకప్పుడు తుపాకులు పట్టిన మాజీ మహిళా మావోయిస్టులు మోడల్గా మారారు. ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం వేడుకల సందర్భంగా ఫ్యాషన్ షో చేపట్టారు. ఇందులో మాజీ మహిళా మావోయిస్టుల బృందం వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ర్యాంప్ వాక్పై నడిచారు. ఛత్తీస్గఢ్ సాంప్రదాయ చేనేత దుస్తులు కోసా సిల్క్ ధరించి ప్రొఫెషనల్ మోడళ్లతో కలిసి ఈ మాజీ మావోయిస్టులు ర్యాంప్ వాక్ చేయగా ప్రేక్షకుల నుంచి చప్పట్ల వర్షం కురిసింది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రదర్శన ఫ్యాషన్, స్థానిక చేతివృత్తుల నైపుణ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురాగా మాజీ మావోయిస్టులు ర్యాంప్ వాకే ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందట. అడవుల నుంచి రన్వే వరకు ర్యాంప్ వాక్ చేసిన మహిళల్లో కొందరికి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు రావడం ఇదే మొదటిసారి. బస్తర్లోని పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వారంతా వేలాది మంది ప్రేక్షకులు అతిథుల ముందు ప్రొఫెషనల్ మోడళ్లతో కలిసి నడుస్తున్నారని వారు ఎన్నడూ ఊహించలేదు. ఈ ఫ్యాషన్ షోకు ముందు వారికి వారం రోజుల పాటు గ్రూమింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారట. ఈ ప్రదర్శన కోసం వారికి ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ బాడీ లాంగ్వేజ్ నడక, ఆత్మవిశ్వాసంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ వేడుకకు ఛత్తీస్గఢ్ సీఎం విశ్వదేవ్ సాయి హాజరయ్యారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఈ మహిళల పట్ల ఆ కొత్త జీవితానికి అభినందనలు తెలిపారట. ఏదైతే గన్ వదిలి మాజీ మావోయిస్టులు నిజంగా చాలా మంచి విషయమే. ఎందుకంటే సరే, గన్ వదిలిరు, ఈ దేశంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. అదేవిధంగా దీనికి సంబంధించి చాలామంది కూడా గన్ వదిలి పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయినప్పటి నుంచి వాళ్ళ యొక్క జీవితాలు కొందరు మారుతూ ఉన్నాయి, కానీ కొందరు ఇంకా అదే అభిప్రాయంతో బయట కూడా ఉంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా వీళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ ఉంది. ఎవరు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు, ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏ రాజకీయ పార్టీలో కలిసిరు, పార్టీలో కలిసిన తర్వాత వీళ్ళ యొక్క కార్యాచరణ, వీళ్ళ యొక్క విధానం ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క పనితీరు ఏ విధంగా ఉందని ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. పోలీస్ ప్రొటెక్షన్తో కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థతో కావచ్చు. అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఏరియాలో ఇక్కడ గన్లు వదిలి ఫ్యాషన్ షోలో మాజీ మావోయిస్టులను నిజంగా చాలామందిని కూడా చప్పట్లు కొట్టే విధంగా చేసిందట. వీళ్ళు మాజీ మావోయిస్టులు ఆత్మవిశ్వాసంతో నిజంగా గన్ను వదిలేసి అసలు ర్యాంప్ వాక్ చేస్తారని చెప్పేసి మేము కూడా అనుకోలేదు. కానీ వాళ్ళకు చాలా రోజులు శిక్షణ ఇచ్చి ఖచ్చితంగా ఏదైతే చేనేత దినోత్సవం ఉంది కాబట్టి చేనేత దినోత్సవంలో ఆ చేనేత దుస్తులు ధరించి మీరు ర్యాంప్ వాక్ చేయాల్సిందే, ర్యాంప్ వాక్ చేసి వాళ్ళందరినీ ఆకట్టుకోవాల్సిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పడంతో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మాటిచ్చి ఇక్కడ ర్యాంప్ వాక్ చేసిరట. నిజంగా అడవుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అయితే జనజీవన స్రవంతిలోకి నుంచి అంటే అడవి ప్రాంతాల నుంచి ఏదైతే అబూజ్మడ్ కావచ్చు, కర్రెగుట్టల అడవి ప్రాంతాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే మొదటిసారి ప్రజల ముందు వచ్చి ఈ విధంగా ఒక ర్యాంప్ వాక్ చేయడం ఇదే మొదటిసారి. మాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా మావోయిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా కొంచెం మార్పు చెందుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఈ దేశంలో ఉన్నటువంటి నడవడికలు కావచ్చు, లేకపోతే ఈ దేశ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు అలవరుస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీజాపూర్కు తిరంగా యాత్ర. మావోయిస్ట్ దళాలకు సుదీర్ఘకాలంగా కేంద్రంగా ఉన్న బస్తర్ ప్రాంతంలో జాతీయ జెండా రెపరెపలాడుతోంది. ఛత్తీస్గఢ్లోని పూర్వపు మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధిని చాటి చెప్పే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తర్ తిరంగా యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మొన్న నారాయణపూర్ జిల్లాలోని హయ్యర్ సెకండరీ పాఠశాల మైదానం నుంచి ప్రారంభమైన యాత్ర రేపు కర్రెగుట్టలకు చేరనుంది. నిన్న బీజాపూర్కు చేరుకుంది. దేశభక్తి నినాదాల మధ్య ఈ ర్యాలీ కొనసాగుతున్నది. గురువారం ఈ ర్యాలీ దంతేవాడ నుంచి బయలుదేరి సుక్మా, డోర్నపాల్, బుర్కాపాల్, తాడ్మెట్ల, చింతల్నార్, సిల్గేర్ మీదుగా బీజాపూర్ చేరుకుంది. నేడు బీజాపూర్ నుంచి ప్రారంభమై తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల వద్దకు చేరుకుంటుందట. ఆ తర్వాత కర్రెగుట్టల కొండలపై జాతీయ జెండా ఎగురవేయడంతో ముగుస్తుందట. నిజంగా మనం కూడా నిన్న మాట్లాడుకున్నాం. బీజాపూర్కి సంబంధించి తిరంగా యాత్ర ఏదైతే డిప్యూటీ సీఎం, ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కూడా తిరంగా యాత్ర మొదలుపెట్టిండు. దాదాపు బుధవారం మొదలైంది తిరంగా యాత్ర. మొదలుపెట్టినప్పటి నుంచి అబూజ్మడ్ అడవుల నుంచి మొదలైనటువంటి తిరంగా యాత్ర నేడు బీజాపూర్ మీదుగా గురువారం రోజు బీజాపూర్ మీదుగా తర్వాత శుక్రవారం ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి కానుంది. సాయంత్రం తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ఆ కర్రెగుట్టల వరకు ముగించుకొని కర్రెగుట్టలో ఉన్నటువంటి ఏదైతే ఆ పర్వతాలు ఉన్నాయో, ఆ కొండలు ఏదైతే ఉన్నాయో కొండలపైన జాతీయ జెండా ఎగిరేయడమే లక్ష్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా కర్రెగుట్టల ప్రాంతాల్లో కావచ్చు, అబూజ్మడ్ ప్రాంతాల్లో కావచ్చు, ఈ నేళ్ల నుంచి ఎప్పుడు కూడా గన్ ఫైరింగ్లు కావచ్చు, లేకపోతే మావోయిస్టులు పోలీసులను చంపడం, పోలీసులు మావోయిస్టులను చంపడం రకరకాలుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ ఏరియా అబూజ్మడ్ అని గుర్తొచ్చేది, లేకపోతే కర్రెగుట్ట అనగానే గుర్తొచ్చేది మనకు ఆ మావోయిస్టుల ప్రాంతం. మావోయిస్టులు ఎక్కువగా ఉంటారు అక్కడ, ఆదివాసులతో కలిసిపోయి మావోయిస్టులే ఉంటారు.
అసలు ఆదివాసులను మావోయిస్టులను గుర్తుపట్టడానికి కుదరదు అని చెప్పేసి కూడా చాలామంది పోలీసులు మాట్లాడారు. దీనికి సంబంధించి మన తెలంగాణ సివి ఆనంద్ కూడా, డీజీపీ సివి ఆనంద్ కూడా అక్కడికి వెళ్ళి ఆ కర్రెగుట్టల్లో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి చూసేసి కూడా వచ్చి ఇంకా లొంగిపోయే వాళ్ళు గణపతి కావచ్చు, లేకపోతే ఇంకా లొంగిపోయే వాళ్ళు లొంగిపోండి, ఖచ్చితంగా ఇప్పటికే అయిపోయింది, అంతమైపోయింది, అందరూ జనజీవన స్రవంతిలోకి వచ్చి ఖచ్చితంగా మారాలి, అందరూ మారి ప్రజలతో మమేకమై ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రభుత్వాలను ప్రశ్నించండి, కానీ ప్రజల్లోకి వచ్చి ప్రశ్నించండి, గన్నును పక్కన పెట్టి పెన్నును పట్టండి, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి అంటూ కూడా పోలీసులు చెప్తారు. అలాగే దీనికి సంబంధించి ఆ ఏరియాలో ఎప్పుడు కూడా ఓన్లీ ఎర్ర జెండా తప్ప ఎప్పుడు త్రివర్ణ పతాకం కావచ్చు, జాతీయ జెండాను ఎప్పుడు చూడలేదు కాబట్టి అక్కడ జాతీయ జెండాను చూసి ఆదివాసీ గుడారాలు కావచ్చు అందరూ కూడా కొంచెం సంతోషం వ్యక్తం చేసిరట. మరి చూడాలి ఇప్పటికే నిజంగా ఏదైతే మావోయిస్ట్ పార్టీ అంతమైపోయిందా, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా లొంగిపోయినట్టు కానీ ఏది కనిపించలేదు, ఓన్లీ ఒక గణపతి మాత్రమే మిగిలి ఉన్నాడా, లేకపోతే ఇంకా బడా నాయకులు ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఏం జరగబోతుంది, గణపతి ఎందుకు లొంగిపోలేకపోతా ఉన్నాడని చెప్పేసి మరి చూడాలి. ఎందుకు లొంగిపోవట్లేదు, ఏం జరుగుతుంది, మరి లొంగిపోకపోతే ఇంకా ఏమన్నా ప్రభుత్వం కావచ్చు ఇంకేదైనా చేసేటువంటి ప్రయత్నం చేయబోతుందా, మరి ఏం జరగబోతుందో ఒకసారి చూడాలి మరి.